పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మీ జీవితము ఎందుకు మారడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రార్థన చేస్తున్నా, కష్టపడుతున్నా, ఇంకా అదే పాత సమస్యలు, అదే నిరాశ మిమ్మల్ని వెంటాడుతున్నాయా? బహుశా దేవుడు మీతోనే మాట్లాడాలని చూస్తున్నాడు. మీరు వేరే వైపు చూస్తున్నారేమో. ఈరోజు మీ జీవిత గమ్యాన్ని మార్చే ఒక శక్తివంతమైన రహస్యము నేను మీకు చెప్పబోతున్నాను. ఇది విన్న తర్వాత మీ ఆలోచన విధానము, మీ భవిష్యత్తు ఖచ్చితంగా మారతాయి. చివరి వరకు నాతో ఉండండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన మా తండ్రి, ఈ క్షణంలో ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. అయ్యా, మా మాటలు కాదు, మీ స్వరము మాకు వినిపించండి. ఈ కొద్ది నిమిషాలు మీ సన్నిధి మాతో ఉంచండి. మా హృదయాలను తెరిచి మీ జ్ఞానముతో మమ్మల్ని నింపమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఉపదేశము మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. ప్రియ సహోదరి, సహోదరులారా, మనందరికీ ఒక కోరిక ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలని, నలుగురిలో గౌరవముగా బ్రతకాలని. అయితే చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ వారి జీవితాల్లో మార్పు రాదు. ఎందుకంటే మనము దేవుని నుండి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము, కానీ ఆయనిచ్చే శిక్షణను కోరుకోవడం లేదు. ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్న సామెతల గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనములో ఒక గొప్ప సత్యముంది. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఉపదేశము మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. ఇక్కడ ఉపదేశం అంటే కేవలము మాటలు కావు. అది ఒక తండ్రి తన బిడ్డను సరైన మార్గములో పెట్టడానికి చేసే క్రమశిక్షణ. మీరు ఏ రంగములో ఉన్నా, చదువులో, ఉద్యోగములో లేదా కుటుంబ బాధ్యతల్లో దేవుని జ్ఞానానికి మీ హృదయాన్ని తెరిచినప్పుడు లోకం ఇవ్వలేని విజయాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యము మీ జీవితంలో ఏ ఏ కోణాలను మారుస్తుందో ఇప్పుడు వివరముగా విందాం. ప్రియులారా, ఒక శిల్పి ఒక రాయిని చెక్కుతున్నప్పుడు ఆ రాయి నొప్పి భరించలేక విలవిలలాడింది. శిల్పి చెప్పాడు, నేను నిన్ను కొడుతున్నది నిన్ను గాయపరచడానికి కాదు, నీలోని ఒక అందమైన విగ్రహాన్ని బయటకు తీయడానికి అని. కాని ఆ రాయి వినలేదు. దాంతో శిల్పి ఆ రాయిని వదిలేసి వేరే రాయిని తీసుకున్నాడు. రెండవ రాయి శిల్పి చెప్పిన మాట విని ప్రతి దెబ్బను సహనముతో ఓర్చుకుంది. ఫలితము, ఆ రాయి ఒక అందమైన, అద్భుతమైన బొమ్మగా మారి అందరి చేత ప్రశంసలందుకుంది. మొదట వినని రాయి మెట్టుగా మారి అందరి కాళ్ళ కింద నలిగిపోయింది. మన జీవితము కూడా అంతే. దేవుడు వాక్యము ద్వారా మనల్ని సరిదిద్దాలని చూస్తున్నప్పుడు, అంటే ఉపదేశిస్తున్నప్పుడు, మనము దానికి లోబడితే ఆ బొమ్మలా గౌరవించబడతాం. నిర్లక్ష్యము చేస్తే మెట్టులా మిగిలిపోతాం. అవును ప్రియులారా, మన మనసు ఎక్కడ ఉంది అనేది మనము ఈ రోజున పరీక్షించాలి. మన మనసు ఈ లోకము పైన ఉంటే, ధనము పైన ఉంటే మన జీవితము మనకే అర్థము కాదు. అంత అయోమయముగా ఉంటుంది, అంత నిరాశగా అనిపిస్తుంది. నేనేమీ చేయలేకపోతున్నానో అనే అనుభూతి వస్తుంది. మన మనసు ఎప్పుడు ఈ లోకముతో పోల్చుకుంటూ ఉంటుంది. కాబట్టే మనకు ప్రశాంతత ఉండదు. నీకు కలిగిన దానితో నువ్వు సుఖముగా ఉండలేవు. ఎప్పుడు ఒత్తిడితో జీవిస్తూ ఉంటావు. నాకిప్పుడు ఏ అనారోగ్యము వస్తుందో, నాకిప్పుడు ఏ రోగము వస్తుంది అని కొంతమంది ఎప్పుడు భయపడుతుంటారు.
ఎందుకంటే వారి మనస్సు ఎప్పుడు ఆరోగ్య బలహీనత పైనే ఉంటుంది. ఈ రోజున బహుశా ఈ వాక్యము వింటున్న నీవు ఈ విధమైన మనోవేదనతో జీవిస్తున్నావేమో, భయముతో బ్రతుకుతున్నావేమో. ఏంటి నా జీవితము అంత అనిశ్చింతంగా గమ్యము లేనిదిగా ఉంది అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు. నీ మనస్సు ఉపదేశము పైన ఉంచుము, ఆయన చెప్పిన మాటలపైన ఉంచుము, ఆయన నీకు బోధిస్తున్న బోధ పైన ఉంచుము అని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినలేకపోతుంటారు. కొంతమంది ఏదో ఆలోచనతో ఉంటారు. పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, నా ఉద్యోగ పరిస్థితి ఏంటి, నా భర్త మారుతాడా అని దేవుని సన్నిధిలో కూడా ఆలోచనలతో నిండిపోయి ఉంటారు. అలాంటప్పుడు వారిలో ధైర్యము ఎలా వస్తుంది, సమస్యల నుండి ఎలా బయటపడతారు, శోధనల నుండి ఎలా విజయము సాధిస్తారు? వినుట వలన విశ్వాసము వస్తుందని వాక్యము సెలవిస్తుంది. కాని దేవుని వాక్యము విననీయకుండా అపవాది చేస్తున్నాడు. నీలో విశ్వాసము రావద్దు అని, నువ్వు ధైర్యముతో జీవించొద్దు అని, నువ్వు కృంగిపోవాలి అని, నీ కృంగుదలలో ఏదో ఒకటి చేసుకోవాలని అపవాది వాక్యమును నిన్ను విననివ్వడు. ఆ సమయంలో నిన్ను లోకము వైపునకు మరలుస్తాడు. ఏదో ఒక పని నీకు సృష్టిస్తాడు. ఏదో ఒక సమస్య వాక్యము వినాలనుకున్నప్పుడే నిన్ను ఈ లోకములో తీరిక లేని వానిగా ఉంచుతాడు. అయినా సరే నీవు వాటిని పట్టించుకోకుండా దేవుని వాక్యము వింటేనే, మనస్సు నిలిపితేనే ధైర్యముగా ప్రశాంతముగా ఉంటావు. పరిశుద్ధ లేఖన భాగములో మరియా, మార్తా ఇద్దరు దేవుని వాక్యము వినాలనే యేసయ్యను ఆహ్వానించారు. కాని మార్త మాత్రము వినడం లేదు. ఆమె పని పెట్టుకుంది, ఉపదేశాన్ని ఆలకించడం లేదు. కాని మరియా యేసు ప్రభు పాదాల సన్నిధిన ప్రశాంతముగా కూర్చొని దేవుని వాక్యము వింటుంది. మార్త, నువ్వు అనేక పనుల చేత విచారము కలిగి ఉన్నావని ప్రభు పలికినట్లుగా మనము గమనించగలం. ఈ లోకము మీద నిలిపినటువంటి మనసు ఇప్పుడు నీకు విచారమునే కలుగజేస్తుంది. అదే మనసు యేసయ్యపై నిలిపి చూడు, నువ్వు సంతోషముగా జీవిస్తావు. ఏ భయము ఉండదు, ఏ కలవరము ఉండదు. మనసులో ప్రశాంతముగా, సమాధానముగా నువ్వు జీవించగలుగుతావు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము సెలవిస్తుంది, తెలివిగల మాటలకు చెవియొగ్గుము అని. అంటే తెలివిలేని మాటలు ఎన్నో ఈ లోకములో సంచరిస్తున్నాయి. నిన్ను దారి తప్పించే మాటలు, నిన్ను భయపెట్టే మాటలు, నిన్ను నష్టపరిచే మాటలు, నిన్ను భ్రమపరిచే మోసము చేసేటటువంటి మాటలు అనేకము ఉన్నాయి. విచిత్రము ఏంటంటే అందరూ 100కి 90% మంది ప్రజలు తెలివిలేని మాటలనే నమ్ముతారు. అవే నిజమనుకుంటారు. దాని వలనే ఈరోజు అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి. చెప్పుడు మాటలు వినడం వలననే సంసారాలు నిలబడడం లేదు. బాధల్లో ఉన్నవారికి లోకం ఇంకా కలువరపరిచే మాటలు చెబుతూ భయపెడుతుంది. అది విని ఇంకా ఇంకా భయముతో బ్రతుకుతారు. నువ్వేం మాటలు వింటున్నావు? తెలివిగల మాటల్నా లేదా తెలివిలేని మాటల్నా? కొందరు మనుషులు చాలాసార్లు మేము తెలివైన వారము, మేము జ్ఞానవంతులము అనుకుంటారు. కానీ తీరా చూస్తే వారే మోసపోతుంటారు, వారే నష్టపోతుంటారు. కాబట్టి దేవుని మాటలు వినడానికి నీ చెవిని అప్పగించు. ఆ మాటలు నిన్ను బ్రతికిస్తాయి. ఆ మాటలు నీలో విశ్వాసాన్ని నింపుతాయి. ఆ మాటలు నీ బ్రతుకును మారుస్తాయి. నీ హృదయంలో నెమ్మదినిస్తాయి. ఈ రోజున ఈ యొక్క వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీలో ఉన్న కలువరము, భయము, బాధ, వేదన పోవాలనంటే దేవుని ఉపదేశమును అంగీకరించి మనసుంచి తెలివిగల మాటలకు చెవిని అప్పగించు. యేసయ్య వైపు నీ హృదయాన్ని తిప్పు. అప్పుడు నిన్ను నీవు ప్రశాంతముగా, సంతోషముగా జీవించగలుగుతావు. కాబట్టి ముగింపుగా ఒక్క మాట మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు మనల్ని గద్దించిన, ఒక ఉపదేశము ద్వారా మన తప్పును ఎత్తి చూపిన,
అది మనల్ని తక్కువ చేయడానికి కాదు, మనల్ని హెచ్చించడానికి. ఈరోజు మీరు వింటున్న ఈ మాటలు మీ హృదయంలో ఒక విత్తనములా నాటబడాలి. తెలివిగలవాడు ఎవరో తెలుసా? తనకన్నీ తెలుసు అనుకునేవాడు కాదు, దేవుని మాట వినడానికి తన చెవిని వంచేవాడు. మీ సమస్యలు ఎంత పెద్దవైనా, మీ పరిస్థితులు ఎంత గందరగోళముగా ఉన్నా దేవుని ఉపదేశానికి చోటివ్వండి. ఆయన మాట మీ చీకటి మార్గములో వెలుగును నింపుతుంది. గందరగోళములో ఉన్న మీ మనస్సుకు ఒక స్పష్టతనిస్తుంది. మీ సొంత తెలివి మీద ఆధారపడటం ఆపి దేవుని జ్ఞానము వైపు ఒక అడుగు వేయండి. మీ జీవితము అద్భుతముగా మారడము మీరు కల్లారా చూస్తారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు బహుశా తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయి ఉండి ఉండవచ్చు. ఎవరు చెప్పినా నేను వినను అనే అహంకారముతో నీవు నీ శాంతిని కోల్పోయి ఉండవచ్చు. కానీ దేవుడి రోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీ మనస్సు నాకివ్వు. నీవు నీ తప్పును ఒప్పుకొని, ప్రభువా, ఇకపై నా ఇష్టానుసారము కాదు, నీ ఉపదేశము ప్రకారము నడుచుకుంటాను అని తీర్మానము చేసుకుంటావా? నీవలా సిద్ధముగా ఉంటే నీ హృదయం మీద నీ కుడి చేయి వేసుకో. ఇప్పుడే ఒక అద్భుతము జరగబోతుంది. నీ పాత ఆలోచన ధోరణి వెళ్ళిపోయి దేవుని నూతన జ్ఞానము నిన్నావరించబోతుంది. కాబట్టి ఈ క్షణమే ఆ మార్పుకు ప్రారంభము నీ జీవితంలో కావాలనంటే నువ్వున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, విత్తబడిన ఈ వాక్యము వృధాగా పోకుండా ప్రతి ఒక్కరి హృదయములో నూరంతలుగా ఫలించునుగాక. అయ్యా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎవరైతే మానసిక ఒత్తిడిలో, గందరగోళములో ఉన్నారో వారితో నీవు మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రభువా, వారి హృదయ నేత్రాలను తెరవండి. వారు మనుషుల మాటల వైపు కాదు, నీ జ్ఞానము వైపు చూసేలా చేయండి. వారి చెవులను లోకపు హోరు నుండి వేరుచేసి నిత్య స్వరమును వినేలా సిద్ధపరచండి. ఈ రోజు నుండి వారి నిర్ణయాల్లో నీవు తోడుగా ఉండి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయండి. వారి వ్యాపారాల్లో, వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితంలో నీ ఉపదేశమే వారిని నడిపించునుగాక. అపవాది ఏ విషయంలోనూ వారిని మోసము చేయకుండా నీ సత్యము వారిని స్వతంత్రులుగా చేయునుగాక. దేవా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అది ఏ విధమైన అనారోగ్యమైనా సరే, శారీరకంగా కానీ మానసికంగా కానీ వేదనతో నీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డపైన మీ గాయపడ్డ హస్తాన్ని ఉంచి బిడ్డలను ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలందరినీ కూడా అయ్యా మీరు జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. దేవా, ప్రాముఖ్యంగా నా తండ్రి, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి చేతుల కష్టారితములు రెండంతలుగా ఆశీర్వదించండి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు వారున్న చోట స్వేచ్ఛగా పని చేసుకుంటా కావలసిన అకామాలు లేక కన్నీటితో, వేదనతో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తూ ఉండగా వారి కన్నీటిని చూస్తున్న దేవుడవు అయ్యా, అక్కడున్న అధికారులతో మాట్లాడి వారికి కావలసిన అకామాలు వచ్చులాగున కృప చూపండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా చెడు సహవాసాల వైపు వెళ్లకుండా వారి అడుగులను స్థిరపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవా, నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ కూడా మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకొని వస్తుండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి అయ్యా, వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము
దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను నీ కృపతో నింపి ఈ రోజంతా నీ రక్షణలో ఉంచుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము మీ హృదయాన్ని తాకిందని నేను నమ్ముతున్నాను. ఈ సందేశము ద్వారా మీరు పొందుకున్న బలమేంటో, దేవుడు మీతో ఏమని మాట్లాడారో స్క్రీన్ పైన కనబడుతున్న నా వాట్సాప్ నంబర్లో నాతో పంచుకోండి. మీ సాక్ష్యము మరొకరికి ప్రేరణ కావచ్చు. మీరు ఈరోజు ఈ వాక్యము విన్న మీరు కూడా మన ఆధ్యాత్మిక కుటుంబంలో భాగము కావాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియులారా. తద్వారా దేవుని వాక్యము ప్రతిరోజు మీకు చేరుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఈ లోకములో ఎంతో మంది సరైన దారి తెలియక దేవుని ఉపదేశం అందక ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ ఒక జీవితాన్ని మార్చేయవచ్చు, ఒకరిని దేవుని వైపు నడిపించవచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. షలోం.